నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. అందుకోసమనే నేను ఒక వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. సంజన గారు చెప్తున్నారండి, సార్ నాకు ఒక మంచి సన్ స్క్రీన్ చెప్పండి సార్ ప్లీజ్. నా ఫేస్ బ్లాక్ గా హోల్స్ గా ఉన్నాయి. ఇంకా చికెన్ ఎగ్ తింటే గనక పింపుల్స్ వస్తున్నాయి. అలానే నాకు చెప్పండి, వీడియోస్ ఫాలో అవుతున్నాను సార్ అని అంటున్నారు. ఇంకొకరు అడుగుతున్నారండి, రాహుల్ అనే వాళ్ళు సబ్స్క్రైబర్. హలో సార్, నేను ఎండలోకి వెళ్తున్నప్పుడు నా ఫేస్ రెడ్ గా అవుతుంది సార్. ప్లీజ్ టెల్ మీ సమ్ సొల్యూషన్ సార్ అని అడుగుతున్నారండి. అలానే వచ్చేసి ఇంకొక సబ్స్క్రైబర్ అడుగుతున్నారండి, సార్ అబ్బాయిలు కూడా సన్ స్క్రీన్ వాడాలా అని చెప్పి అడుగుతున్నారండి. సో ఎవరైనా కానీ సన్ స్క్రీన్ వాడాల్సిందే అండి, దాంట్లో ప్రశ్న లేదండి. సో సన్ స్క్రీన్స్ ఎలాంటివి వాడాలి, ఎండలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనే దాని గురించి అని ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా సబ్స్క్రైబర్స్ ఇద్దరు అడిగారు కదండి, ఎలా మేనేజ్ చేయాలి, ఏ విధంగా వాడాలి అనే దాని గురించి అని అడుగుతున్నారు కదండి. ఇవాళ తెలుసుకుందాం. సన్ స్క్రీన్స్ అనేటివి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సార్ మీరు ఏది చెప్పినా సన్ స్క్రీన్స్ అనే చెప్తారు, మీరు మొదలెట్టంగానే సన్ స్క్రీన్ అని అంటారు, ఎందుకలా, అసలు ఆ బాటిల్స్ అన్నీ అయిపోతాయి, మేము ఎలా ఖర్చు పెట్టుకోవాలి, అదేంటి అని చాలా మంది అంటూ ఉంటారండి. నేను చెప్పేది ఒకటే, మీకు ఉన్న పిగ్మెంటేషన్ ని ఎక్కువగా పెంచుకోకండి, ఉన్నదాన్ని కాపాడుకోవాలి. ఉన్నదానికి కాపాడుకోవటానికని మెయిన్ విధానమే సన్ స్క్రీన్. మీరు ఎండకి వెళ్ళటం వల్లనే మీకు ట్యానింగ్ వస్తూ ఉంటుంది, నలుపు అనేది ఎక్కువగా అవుతుంటుంది, చర్మంలో రెడ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలా అవుతుంది, మనకి చర్మంలో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి స్టిమ్యులేషన్ తోటి మెలనిన్ అవుతుంది. అసలు ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏంటి, మెలనిన్ ఏంటి అని వివరంగా తెలుసుకుందాం. మనకి సూర్యుడి వెలుతురులోంచి విజిబుల్ లైట్ వస్తుందని మనకు తెలుసు. రోజు మనకి ప్రపంచం అంతా మనకి లైట్ అంతా వచ్చేదంతా సూర్యుడి వెలుతురు నుంచి. కానీ అదే సూర్యుడి వెలుతురులో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది కూడా ఉంటుంది. విజిబుల్ లైట్ అని అంటాము, అల్ట్రావైలెట్ రేడియేషన్ అని అంటాం. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదండి, ఒక ఓజోన్ పొర అనేది మనకి భూమి పైన మనకు ఒక లేయర్ ఉంటుందని, ఆ ఓజోన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ని అబ్జర్వ్ చేసేసుకుంటుందని మనం చదువుకున్నాం. మాక్సిమం అబ్జర్వ్ చేసుకొని కిందికి విజిబుల్ లైట్ వస్తుందని మనం తెలుసుకున్నాం. ఈ విజిబుల్ లైట్ వచ్చిన దాని నుంచే మనకి మొత్తం లైట్ కనిపిస్తూ ఉంటుంది. కానీ గ్లోబల్ పొల్యూషన్ వల్ల ఓజోన్ పొరలు అనేటివి బాగా పలచగా అయిపోయి మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి పెరుగుతున్నప్పుడు, అల్ట్రావైలెట్ రేడియేషన్ పెరిగినప్పుడు మనకి చర్మం పైన ట్యానింగ్ అనేది వస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏంటనంటే చర్మానికి హార్మ్ఫుల్, మన శరీరానికి హార్మ్ఫుల్. అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మం పైన రోజు పడుతూ ఉంటుంది. సో అలా పడుతున్నప్పుడు చర్మానికి డ్యామేజ్ అవుతుంది కదా. అలానే మనకి లోపల ఉన్న ఇతరత్ర స్ట్రక్చర్స్, కండరాలు కానీ ఎముకలకి కానీ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది బాగా డ్యామేజ్ జరుగుతుంది. అందుకోసమే చర్మం ఒక మెకానికల్ డిఫెన్స్ లాగా మన శరీరం పైన ఉంటుంది. అయితే చర్మంలో మనకి ఏ విధంగా డిఫెన్స్ ఉంటుంది అల్ట్రావైలెట్ లైట్ కి అని అంటే, మనకి చర్మ కణాలు ఉంటాయండి, చర్మ కణాల పక్కన మనకి నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలనే మనం మెల్నోసైట్ అని అంటాం. ఈ మెల్నోసైట్ పని ఏంటి అని అంటే, ఎప్పుడైనా అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మానికి తగిలిందనంటే అక్కడ మెలనిన్ అనే పదార్థాన్ని అది ప్రొడక్షన్ చేయాలి. ఆ మెలనిన్ అనే పదార్థాన్ని ఏదైతే ప్రొడక్షన్ అయిందో అది చర్మ కణాలు దాన్ని అబ్జర్వ్ చేసుకొని పైకి వచ్చి ఆ మెలనిన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ చేపిస్తుంది. ఆ మెలనిన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ దాని మీద తగిలినప్పుడు మెలనిన్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఆ మెలనిన్ ఏదైతే ఫామ్ అయిందో అది నెమ్మదిగా ఒంటిలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఈ మెలనిన్ ఫామ్ అవుతుందో అండి, అది మన చర్మానికి కవచం లాగా మారిపోతూ ఉంటుంది. ఈ చర్మానికి ఏదైతే కవచం లాగా మారిపోతుందో అండి, అది మనకి మంచి బెనిఫిట్ తీసుకొస్తూ ఉంటుంది. కానీ మనకి నచ్చింది ఎక్కువ నలుపు రావటం. మనకి ఏమవుతుందనంటే చర్మంలో ఒక రోజు ఎండకి వెళ్ళొస్తే దాన్ని ట్యాన్ లాగా మారుస్తుంది చర్మం. కొద్దిపాటు మెలనిన్, ఒక ట్రాన్సియంట్ గా ఉండే మెలనిన్ ఒకటి ప్రొడక్షన్ చేస్తుంది, అది మనకి ట్యాన్ లాగా అవుతుంది అనమాట. అదే పని మళ్ళీ మనం రోజు రోజు చేస్తున్నాం అనుకోండి, ఆ ట్యాన్ కాస్త డీప్ ట్యాన్ అవుతుంది అనమాట. ఆ ట్యాన్ కాస్త మనం ఇంకెక్కువగా రోజు అదే పనిగా మనం చర్మానికి ఎండకి ఎక్స్పోజ్ అవుతూనే ఉందనుకోండి, కొన్ని సంవత్సరాల పాటు జరగవచ్చు, కొన్ని నెలల పాటు జరగవచ్చు, కొన్ని రోజుల పాటు జరగవచ్చు. అప్పుడు ఆ ట్యాన్ అనేది పర్మనెంట్ పిగ్మెంట్ గా మారిపోతూ ఉంటుంది. సో అలా పర్మనెంట్ పిగ్మెంట్ గా మారిపోయిన దానికే మనకి ప్రాబ్లం గా మారిపోతూ ఉంటుంది. రంగు మారిపోతుంది అని అంటారు. ఏరా నల్లగా అయిపోయావు, ఏంటమ్మా నల్లగా అయిపోయావు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అది ఎందుకు అని అంటే, మనకి ఇక్కడ భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మానికి మనకి ఇక్కడ ఉన్న చర్మానికి తేడా కంపారిజన్ చేసుకోవటానికని మనకి ఇది చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం చర్మంలో పిగ్మెంటేషన్ ఎలా వచ్చింది అనే దాని గురించి అని మనం తెలుసుకున్నాం. ఎలా ఎంతవరకు ఉంది పిగ్మెంటేషన్ అని తెలుసుకోవాలంటే మీ ఛాతి పైన, భుజం పైన ఒక అర్ధం గంట నిలబడి చూసుకుంటే తెలిసిపోతుందండి. మరి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని అంటే సన్ స్క్రీన్స్.
సన్ స్క్రీన్ అనేది మీరు ఎప్పుడైనా చర్మం పైన పెట్టాలండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 4 ఫింగర్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని చెప్తూ ఉంటాను. ఇక్కడి నుంచి ఈ మొదటి గీత వరకు ఉన్నది ఫింగర్ టిప్ యూనిట్ అని అంటాం. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడంత వరకు వచ్చిన దానికి 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని అంటారు. సో ఇక్కడ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది పెట్టడం తోటి మనకి చర్మంలో మనకి మంచిగా రక్షణ కవచం లాగా సన్ స్క్రీన్ పనిచేస్తుంది. ఒక బాటిల్ ని 2 వారాల్లో ఫినిష్ చేయాలి అని మనం అనుకోవాలన్నమాట. చాలా మంది పేషెంట్స్ క్లయింట్స్ ఏం చేస్తారనంటే ఒక సన్ స్క్రీన్ బాటిల్ వస్తుంది కదా అని కొన్ని నెలల తరబడి చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ ని మనం ఖచ్చితంగా 2 వారాల్లో మనం ఫినిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మాయిశ్చరైజర్ కొన్ని నెలలు వాడొచ్చు, సీరమ్స్ ఒక నెల వరకు వాడొచ్చు, టాబ్లెట్స్ ఒక నెలలో మనం చెప్పిన విధంగా వాడేసుకోవాలి. ఫేస్ వాష్ ఎన్ని రోజుల్లో వస్తుందో అన్ని రోజుల వరకు వాడుకోవచ్చండి. కానీ సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా మనం అప్లై చేయాలండి. మీకు ఒకవేళ రెడ్గా వస్తుందని రాహుల్ గారు అన్నారు కదండి, సన్ స్క్రీన్ బాగా పెట్టుకుంటే రెడ్నెస్ మీకు తగ్గుతుందండి. దాన్ని ఫోటో సెన్సిటివిటీ అని అంటారనమాట. ఫోటో ట్యానింగ్ అని అంటే నలుపు వచ్చిందని ఫోటో ట్యానింగ్ అని అంటారు. మరి దీనికి రెమెడీస్ ఏంటి డాక్టర్ గారు, ఎలా తగ్గించుకోవాలి, నేను ఇన్ని సన్ స్క్రీన్స్ పూసినా నాకు తగ్గలేదు అని చాలా మంది అంటూ ఉంటారు. నేను చెప్తుంది ఒకటండి, సన్ స్క్రీన్స్ తోటి మనకి నలుపు అనేది కంట్రోల్లోకి వస్తుంది. కానీ నలుపు తగ్గాలి అని అంటే మనం లేజర్స్ కానీ, పీల్స్ కానీ, మన మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కానీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర పిగ్మెంటేషన్ ని ఒక డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుందండి. ఆ పిగ్మెంటేషన్ ప్రోటోకాల్స్ చేయటం తోటి మనకి చర్మంలో ఉన్న నలుపు అనేది బాగా తగ్గుతూ ఉంటుంది అనమాట. మనకి పిగ్మెంటేషన్స్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే మనం డెఫినెట్గా నెలకు ఒకసారి కానీ 15 రోజులకు కానీ ఒకసారి మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. అలానే ఐవి గ్లూటథైన్ అని కూడా ఉంటుందండి. మనకి మంచి ఇంజెక్టబుల్గా తీసుకోవచ్చు. ఐవి గ్లూటథైన్ అని అంటే మనకి ఇంజెక్షన్స్ అనేటివి మనకి లివర్లో మనకి గ్లూటథైన్ అనే అమైనో యాసిడ్ ఒకటి ప్రొడక్షన్ అవుతుందండి. ఈ అమైనో యాసిడ్ మన శరీరంలో ఉండనే ఉంటుంది అనమాట. దానికి కొద్దిగా అడిషనల్గా మనం ఇస్తాం. అంటే వైటమిన్ సి, అమైనో యాసిడ్స్, మల్టీవిటమిన్స్ ఇలాంటివి ఇస్తామన్నమాట. అప్పుడు చర్మము డ్యామేజ్ అయిన దానికి రికవర్ కావటానికని మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్గా పనిచేస్తూ మనకి స్కిన్లో మంచి గ్లో తీసుకురావడానికి కూడా హెల్ప్ చేయవచ్చు. ఇది కనీసం 3 నెలలు మనకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మార్పు మనకు అప్పటికి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్తాం. కనీసం 6 నెలల నుంచి 8 నెలల వరకు మనం మినిమం ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తీసుకొని మనం దాన్ని చేయాలి. సార్ నాకు అస్సలు తగ్గలేదు, 15 రోజుల్లో నేను వాడాను, నెల రోజులు వాడాను అని చాలామంది వచ్చి చెప్తూ ఉంటారండి. అది కాదండి. మీరు కొన్ని నెలల పాటు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు మీరు నలుపుని తెచ్చుకొని సడన్గా వచ్చే 15 రోజుల్లో మొత్తం తగ్గిపోవాలంటే అదేమన్నా బైక్ కాదండి. ఇలా ఒక బండి ఇలా దాంట్లోంచి ఒక పార్ట్ తీసి ఇంకో పార్ట్ పెట్టడానికి అది అలా కాదు. శరీరం అనేది ఒక బయాలజికల్ అనమాట. దానికి చర్మం అనేది ఇంకా చాలా సున్నితమైనది. దాన్ని జాగ్రత్తగా ట్రీట్ చేస్తూ మనం మంచిగా చేసుకుంటే మంచిగా సేఫ్గా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చు. డాక్టర్ గారు లేజర్స్ అంటే ఏంటి, ఏ విధంగా చేయొచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించని నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీటెయిల్గా వివరిస్తానండి. లేజర్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా సేఫ్గా ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేస్తారు, అది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంతలోన మీ సందేహాలు ఏమైనా ఉన్నా, అపోహలు ఏమైనా ఉన్నా, ప్రశ్నలు ఏమైనా ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. అలానే మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ లైక్ చేయండి. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, పిల్లలకి ఎవరికైనా సరే, అమ్మ నాన్నకి కానీ, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా కానీ, ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారని అంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేసుకోవాలి అనే దాని గురించని నా వీడియోని మీరు షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాల్పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు సెలవండి. నమస్తే.